భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో బ్రతకడం ఒక యుద్ధం లాంటిది. కానీ అక్కడ కష్టపడే మనస్తత్వం ఉంటే సంపదకు కొదవలేదు అని ఒక ఆటో డ్రైవర్ ఆదాయం నిరూపించింది. సోషల్ మీడియాలో ఒక యూజర్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేస్తుంది. సదరు యూజర్ ముంబైలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక ఆటో డ్రైవర్‌తో మాట కలిపారు. ఆ క్రమంలో డ్రైవర్ తన ఆదాయం గురించి వెల్లడిస్తూ తను రోజుకు సుమారు 2,500 సంపాదిస్తాను అని చెప్పారు. ఆదివారాలు సెలవులు తీసుకున్న నెలకు 25 లేదా 26 రోజులు పనిచేస్తూ ఆదాయం 70,000 నుండి 75,000 వరకు ఉంటుందని ఆయన వివరించారు. వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు. అతడి సంపద తెలియగానే నెటిజన్లు షాక్ కు గురయ్యారు. మేము ఇంజనీరింగ్ చదివి ఏళ్ల తరబడి కష్టపడిన 40,000 నుంచి 50,000 వరకు జీతం రావడమే కష్టంగా ఉంది. ఆటో డ్రైవర్ ఆదాయం మమ్మల్ని ఆలోచింపజేస్తుంది అని కొందరు కామెంట్లు చేశారు. అయితే మరికొందరు ఆ ఆదాయం వెనుక ఉన్న కష్టాన్ని గుర్తు చేస్తున్నారు. పొద్దున్నే 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎండలో ట్రాఫిక్ లో కాలుష్యం మధ్య తిరగడం మామూలు విషయం కాదు. ఆ ఖర్చులు ఆరోగ్యం మీద పడే ప్రభావం కూడా లెక్కలో తీసుకోవాలి అని అభిప్రాయపడ్డారు. ఈ 75,000 అనేది స్థూల ఆదాయం. ఇందులో నుండి సిఎన్జి ఖర్చుతో ఆటో మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, ఒకవేళ ఆటో అద్దెకు తీసుకుంటే ఆ ఆటో అద్దె వంటివి తీసివేయాలి. ఇవన్నీ పోను ఆయన చేతికి నికరంగా 45,000 నుండి 50,000 వరకు మిగిలే అవకాశం ఉందని చాలా మంది లెక్కలు వేస్తున్నారు. వృత్తి ఏదైనా కష్టపడితే ఫలితం ఉంటుందని ఈ ఆటో డ్రైవర్ కథ మరోసారి నిరూపించింది. ముంబై లాంటి నగరాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల నైపుణ్యం, ఓపిక ఉన్న డ్రైవర్ల నుంచి మంచి ఆదాయాన్ని గడించగలుగుతున్నారు.